ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ దినము నాడు దేవుడి వాక్యం చూసుకుందాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం చదువుకుందాం. ఈ దినము నాడు కొంపలు ముంచేవారు ఏ రీతిగా ఉంటారో చూసుకుందాం మనం. ఏమంటున్నాడు ఇక్కడ? మీలో ప్రతి వాడును తన పొరుగు వాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. ఏ సహోదరునైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడు తంత్రగొట్టియు తన సహోదరుని కొంపను ముంచువారై ఉంటున్నారు అంటున్నాడు. ఎలా చెప్తున్నాడంటే దేవుడు వాక్యం ఈ దినము, మీలో ప్రతివాడు, మీలోనే ప్రతివాడు, మీ దగ్గర ఉన్న ప్రతివాడు, మీలో మీరందరూ కలిసి ఏమున్నారంటే, ఎలా ఉన్నారనంటే పొరుగువాడి విషయం మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు జాగ్రత్తగా ఉండి, మీలో ప్రతివాడు పొరుగు వారి విషయంలో జాగ్రత్తగా ఉండని తన ప్రజలకు చెప్తున్నాడు. తన ప్రజల మనమే కదా, అలా చెప్తున్నాడు. అని ఏమంటున్నాడు? వాని విషయం జాగ్రత్తగా ఉండాలని. ఏ సహోదరుని కూడా నమ్మకూడదు. ఎటువంటి వారాలంటే ప్రతి సహోదరుడు నిజముగా తంత్రగొట్టి. ప్రభుల వారు చెప్తున్నారు. హృదయ రహస్యాలు ఎరిగిన తండ్రి చెప్తున్నాడు. హృదయంలో ఆలోచన పుట్టక ముందే వారిని గ్రహించిన తండ్రి చెప్తున్నాడు. మనం వినాలి. మనం విని మన కుటుంబాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. నిజముగా నమ్మకుడి. ప్రతి తంత్రగొట్టి ప్రతి సహోదరుడును తన సహోదరుడికి ఎలానట కొంపను ముంచువాడై ఉంటున్నాడు. కొంపలు ముంచేవారు ఎవరిలో ఉన్నారు? మనలోనే ఉన్నారు, మన దగ్గరే ఉన్నారు, మన ప్రక్కనే ఉన్నారు అని ఏమంటున్నారు ఇక్కడ? మాట సెలవిస్తుంది. ఏమని అంటున్నాడు అంటే, ఎలా మాట్లాడుతున్నాడు? ప్రతి పొడుగువాడును కొండెములాడు చెప్పుటకై. ఎలా చెప్తున్నాడు అని అంటే, ప్రతి పొడుగువాడు కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. మీ ఇంటికి వస్తున్నవారు, మీ మధ్యలోకి వస్తున్నవారు, మీ స్నేహితులుగా వస్తున్నవారు, మీకు పరిచయాలు వస్తున్నవారు ఎలా ఉన్నారంటే, ప్రతి వారు కొండెములు చెప్పుటకే తిరుగుతున్నాడు. కాబట్టి నీ ఇంటికి కొత్త వారు వచ్చారా? నీకు పరిచయం లేని వారు వచ్చారా? జాగ్రత్తగా గమనించు. వారిలో దేవుడి వాక్యం ఉందా? దేవుడి ప్రార్థన ఉందా? ఆత్మీయులేనా అని వాక్యము చేత ఆత్మ చేత పసికట్టి చూసి వారితో స్నేహం చేయడం ఆరంభించు. లేదంటే గుడ్డిగా నమ్మావే అనుకో, నీ అంత మోసపోయిన వాళ్ళు ఇంకొకరు ప్రపంచంలో ఉండరు. ప్రభుల వారు చెప్తున్నారు, ప్రతి సహోదరుడు తంత్రగొట్టి. నీవు ఎవరిని నమ్మకు. మీలో ఉన్న ప్రతి వాడి విషయంలో, సహోదరుడి విషయంలో జాగ్రత్తగా పడు. వాడు నీ కొంప ఉంచడం వింటున్నాడు. వాడు కొండెములో చెప్పు దగ్గరికే నీ దగ్గరకు వచ్చి తిరుగుతున్నాడు అంటున్నాడు. అనడమే కాదు, ఇక్కడ దేవుడు ఇలా మనం చూసుకున్నట్లయితే ఏమంటుందనంటే, అందరూ అబద్ధములు చెప్తుంటే దగ కదా, అందరు అబద్ధములు చెప్తున్నారు, దగా చేస్తున్నారు, మనుషులను మోసం చేస్తున్నారు. సర్వాత్రి వ్యాపిస్తే అది ఎలా ఉంటుంది? నమ్మకం స్థానములు అనుమానం చోటు చేసుకుంటుంది. అంటే మనము నమ్మినాం ప్రజల్ని, మనము నమ్మినాము, వారిని నమ్మి స్నేహము చేశాం, వారితో కదా కలిసి జీవించాం. పొరుగు వారిని దేవుడు ప్రేమించు అన్నాడు కదా అని ప్రేమించాం. కానీ మనము దేవుడి ప్రేమను బట్టి ప్రేమిస్తే వారు మోసకరమైన మనస్సు కలిగి, వారు ఇచ్చకంలాడే పెదవులు కలిగి, వారు ఎలానట కీడు తలక పెడుతూ మన కుంపలు ముస్తదుకు వారు వస్తున్నారు. అంటే ఇక్కడ నమ్మకంకు చోటు లేదు, అనుమానంకు చోటు ఉంది. అంటే అనుమానంకు చోటు కల్పిస్తున్న వారిని మనం ఎలా ఉండాలి? వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి కదా. అనుమానం చోటు చేస్తుంది కాబట్టి స్నేహితుల మధ్య, బంధువుల మధ్య బంధాలు తెగిపోయే స్థితికి వస్తాయి. ఎప్పుడు ఇక్కడ అనుమానము అనేది చోటు చేసుకున్నప్పుడు అపనమ్మకం చోటు చేసుకుంటుంది. ఆ క్రియలను బట్టి, ఆ అబద్ధములను బట్టి, ఆ మోసకరమైన దానిని బట్టి. కాబట్టి అందరూ దేవుని కోపానికి గురవుతున్నారు. ఎందుకు? దేవుడు అబద్ధమాడు పెదవులను దేవుడికి ఏయమన్నాడు. ఆ అబద్ధమాడే సాక్షులు దేవుడికి నచ్చారు. కాబట్టి దేవుడి కోపంకు వారు గురవుతున్నారు అన్నట్లు. అలా దేవుడి కోపానికి గురవుతారు. కాబట్టి సత్యవంతుడు ఎలా ఉంటాడంటే, సత్యవంతుడైన మనిషికి బాధలు కలుగుతాయి. ఎలా కలుగుతాయి? ఇలా సత్యముగా దేవుడు చెప్పాడు కదా, పొరుగు వారిని ప్రేమించమని. మేము ప్రేమించాం. స్నేహితుడు కదా, స్నేహితుడి గురించి ప్రార్థన చేయమన్నాడు కదా, మనం ప్రార్థిస్తున్నాం. యోబు చేయలేడా? ఆ విధంగా మనం అనుకొని సత్యముగా నడుస్తుంటే వారు మన జీవితాలలో ఎలా కొండెములాడుతూ తిరుగుతారు అన్నట్లు. మోసకరమైన నాలుకతో మన దగ్గరకు వస్తారు, మోసకరమైన హృదయంతో వస్తారు, అబద్ధం ఆడొస్తారు. ఎందుకు? మన కొంప ముంచడానికి. కాబట్టి మనుషుల విషయము జాగ్రత్తగా ఉండాలి. నువ్వు మనుషులలో కలియు తిరుగు ప్రేమించు, కానీ నీవు వారిని నమ్మకుండా జాగ్రత్త పడాలని దేవుడి వాక్యము. ఇది చెప్పేవారు లోతుగా లేక నా జీవిత అనుభవంలో నుంచి చెప్తున్నాను. మోసకరమైన మనుషులను దరిదాపులకు చేర్చుకొని జీవితాలు నాశనం చేసుకున్నాం. అందుకే మీకు చెప్తున్నాను, కుటుంబాలను కూల్చే తంత్రగుండ్లు, కొంపలు ముంచేవారు మన మధ్యలోనే ఉన్నారు. ప్రభుల వారు ఎందుకు చెప్పాడు ఈ మాట అంటే, మన జీవితాలలో కలుగుతున్న దాన్ని బట్టి ప్రజలు ఎలా ఉన్నారో దేవుడు ఎరిగి చెప్తున్నాడు. ఇక్కడ అంటాడు, ఏమనంటాడు? బంధువుల మధ్యను ద్రోహం తరచుగా, ఎలానట? బంధువుల మధ్య ద్రోహం తరచుగా వస్తుంది. అంటే వారే గొప్పవారిగా కావాలి, ఇంకో వారు కాకూడదు అని ద్రోహం తలపెడుతున్నారు. వారు తలపెడితే ఏమంటారు? తరచుగా వస్తుంది, మరింత తీవ్రం చేస్తుంది. ఎలాంటి దాన్ని? అబద్ధమైన దాన్ని తీవ్రం చేస్తే ఏమంటారు? ప్రవక్త ఇర్మియా ద్వారా
ప్రభువు తన ప్రజలను ఎలానట ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా పలికాడు ఈ మాటలు. తన ప్రజలను వారి పొరుగు వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరుకున్నాడు. ఎవరిని కోరుకున్నాడు ప్రభు? ఇప్పుడు మనల్ని కోరుకొని ఇది మనకు సెలవిస్తున్నాడు. తన ప్రజలకు కోరుకొని చెప్తున్నాడు. ఏమని? ఇర్మియా ప్రవక్త ద్వారా పలికాడు. ఈ దినము నాడు మనతో పలుకుతున్నాడు దేవుడి వాక్యం పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. ఎలా పలుకుతున్నాడు అంటే మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, మనుషుల పట్ల జాగ్రత్తగా ఉండండి, పొరుగువాడి విషయం మీరు జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరించాడు. వారిలో ప్రబలంగా ఉన్న మోసాన్ని ఎత్తి చూపాడు ప్రభు. వారిలో మోసము అనునిత్యము ప్రబలుతుంది, ఎక్కువగా అవుతుంది, అధిగమించిపోతుంది. కాబట్టి వీరు మారేట్లు లేరు. ఈ ప్రజల నుండి నా ప్రజల్ని విడిపించుకున్నాలని ప్రవక్త ద్వారా హెచ్చరిక చేశాడు. ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు మనకు వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. ప్రతి మనుషుడు తంత్రగొండి, ప్రతి మనుషుడు ఇచ్చకములాడవాడు. ఒక సేవకుడు నిన్ను పిలిచి నీ స్నేహితుల ముందు నీవు గొప్పవాడివి కాబోతున్నావు అంటే అక్కడే మొదలైంది వారి హృదయాలలో మోసము, కపటము. నీ కొంపను, నీ కుటుంబంను ఎలా నాశనం చేయాలని. మరి ప్రభుల వారు నా స్నేహితుడిని వాడుకుంటున్నాడు, ప్రార్థిద్దాం, వారిని బలపరుస్తామని ఆలోచన, అక్కడ నమ్మకం ఎక్కడా లేదు. కాబట్టి అక్కడ ఎలా అంటే దీనస్థితి కాదు, మరి దుర్మార్గమైన స్థితికి చోటు చేసుకుంది అక్కడ. కాబట్టి ఎవరిని కూడా మనము నమ్మకూడదు. నమ్మిన ఎడల మోసపోతాం, బలహీనులమైతాం. మనము ఎలా అంటే మేక బలికి అప్పజెప్పబడినట్లు మన జీవితాలు అప్పజెప్పబడతాయి. జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకం బహు భయంకరమైనది. లోకంలో ఉన్న ప్రజలు మరీ భయంకరమైన ప్రజలు కదా. కాబట్టి వారిలో జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఇక్కడ అంటాడు కీర్తనకారుడు ఒక మాట అంటాడు. చూసుకుందాం మనం ఇక్కడ 12వ అధ్యాయం 2వ వచనంలో, అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు అంటున్నాడు కదా. ఎవరట? కొందరు కాదు, అందరూ ఒకరితో ఒకరు అబద్ధాలు ఆడతారు, అబద్ధాలు చెప్తారు. ఎందుకొరకు అంటే మనుషుల మెప్పు కొరకు, మనుషుల దగ్గర నుంచి సహాయం రావాలి అని. ఒక మనిషిని పొగుడుతారు, ఎందుకంటే ఆ మనిషిని పడద్రోయుట కొరకు. ఒక మనిషిని హెచ్చిస్తారు, ఎందుకు? అబద్ధము చేత. వారి జీవితాలలో లేని కార్యాలు హెచ్చిస్తున్నప్పుడు వారు పొంగిపోతారు. అబ్బా, నా స్నేహితుడు నన్ను మెచ్చుకున్నాడు, నా బంధువులు ఇలా అంటున్నారని పొంగిపోయినప్పుడు వారి కుటుంబంను ఆ విధంగా కూడా కొంపను ముంచుతున్నారు వాళ్ళు. కాబట్టి కొంప ముంచే మాటలకు మనం ఎప్పుడూ లొంగిపోకూడదు, లోబడకూడదు అంటాడు ఇక్కడ. మోసకరమైన మనస్సు గల వారే ఇచ్చకములాడుదురు. ఎటువంటి మనసు ఉంది వారికి? మన దగ్గరకు వచ్చారు, స్నేహం చేస్తామని కదా, బంధువులమని మన దగ్గరికి వచ్చారు వాళ్ళు, పొరుగువారని వచ్చారు. మనము దేవుడు ప్రేమించమన్నాడు కదా పొరుగువారిని అని. దేవుడి ప్రేమను మనం సత్యముగా చూపించాం. మనం ఇప్పటివరకు చదువుకున్నాం కదా, సత్యవంతుడు ఎందుకు బాధపడుతున్నాడు అని అంటే సత్యంగా పొరుగువారిని ప్రేమించమన్నాడు కదా అని ప్రేమిస్తున్నాం. స్నేహితుడిని మేలు కోరమన్నాడు దేవుడని మేలు కోరుతున్నాం మనము కదా. కానీ ఆ విషయాన్ని వారు ఆసరాగా చేసుకొని వారు దాన్ని క్యాచ్ చేసి దాని విషయంలో నుండి మోసకైన మన మనసు కలిగి మనతో స్నేహం చేస్తారు. మోసకరమైన నాలుక కలిగి ఇచ్చకములాడి అబద్ధాలు ఆడుతూ మన మీద నానా విధములైన కొండెలు చెప్తారు. అటువంటి వారితో మనకు స్నేహం అవసరం అంటారా? అటువంటి వారితో మనం నిలవడం అవసరం అంటారా? అటువంటి దారితో ఉన్నదానికంటే యేసుక్రీస్తుల వారితో వారి మాటల చేత ఉండడం చాలా శ్రేష్టము. వారు ఎలా అంటే వారి పెదవులతో మోసకరమైన మాటలు పలుకుతారు వాళ్ళు. కాబట్టి మోసకరం అంటే ఎప్పుడు నాశనం చేయాలని వారు తలస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండమని ప్రభుల వారే హెచ్చరించారు. 3వ వచనంలో చూసుకున్నట్లయితే, యెహోవా ఇచ్చకములాడు పెదవుల నుండి బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేస్తాడంట. అటువంటి కోసివేసే నాలుకలు మనకు అవసరం లేదు కదా. యేసయ్యకు దూరమయ్యే బ్రతుకులు మనకు అవసరం లేదు. అంటే మనము యేసయ్యకు దూరమయ్యే బదులు ఇటువంటి మనుషులకు మనము దూరం కావాలి. ఎలా అంటే ప్రభుల వారు చెప్పారు, ప్రతి మనుషుడు తంత్రగొండి నీ కొంపను ముంచువాడు, నిన్ను అల్లరిపాలు చేయాలని ఇచ్చకములాడి పెదవులతో మోసమైన అబద్ధాలతో నీ ఎదుకు వస్తున్నారు వాళ్ళు, జాగ్రత్తగా అని అంటున్నాడు. అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకుందాం, మీకా గ్రంథం 7:5-6లో చూసుకుందాం. స్నేహితుని యందు నమ్మకం ఉంచవద్దు అంటున్నాడు. ఎవరి యందు నమ్మకం ఉంచదని వాక్యం సెలవిస్తుంది? స్నేహితుని యందు. ఎందుకు తెలుసా? ముఖ్యమైన స్నేహితుని అందు. ఇంకా చెప్తాడు ఏమనంటే ముఖ్య స్నేహితుని నమ్ముకునవద్దు. ఎవరైతే స్నేహం చేస్తున్నారంటున్నారో వారిని నమ్మకూడదు. ముఖ్య స్నేహితుడు అందరికంటే ప్రాముఖ్యం. ఇదిగో నా స్నేహితుడు నా మేలు కోరుతాడంటే ఎవ్వరు కోరేవారు లేరు. దేవుడు వాక్యమే సెలవిస్తుంది. అంటే హృదయ రహస్యాలు ఎరిగిన ప్రభువు, హృదయాలను పరిశోధించు ప్రభువు, హృదయం అన్నిటికంటే మోసకరమైన వ్యాధి గలది కాబట్టి దానిని గ్రహించిన ప్రభువుల వారు చెప్తున్నాడు, స్నేహితుని నమ్మకు, ముఖ్య స్నేహితుని అసలే నమ్మకు నీవు అంటున్నాడు. ఎందుకంటే నీ కొంప ముంచే మొట్టమొదటి స్థానంలో నిలబడేది నీ స్నేహితుడు, నీ ముఖ్య స్నేహితుడై ఉంటున్నాడు. నిన్ను ముంచేది నీ స్నేహితుడు, నీ ముఖ్య స్నేహితుడై ఉంటున్నాడు. మరి ఈ స్నేహితుని నమ్మిన కంటే పరమ ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు నీ కొరకు ప్రాణం పెట్టిన స్నేహితుని నమ్ము. ఆయన నమ్ముకుంటే ఆయనను ఆశ్రయించుట మేలు, నరుని ఆశ్రయించుట కంటే అని దేవుడు వాక్యం సెలవివ్వలేదా? ఆయన చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? నమ్ముకొనవద్దు. నీ కౌగిట్లో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారము కాపు పెట్టుము అంటున్నాడు. నీ కౌగిల్లో పండుకునేది ఎవరు? భార్య లేక భర్త. చివరికి దేవుడు ఏమంటున్నాడంటే చివరికి నువ్వు వారిని కూడా నమ్మకు అంటున్నాడు.
అంటే అంత భయంకరమైన భార్యలు భర్తలు ఈ లోకంలో ఉన్నారు కాబట్టి నమ్మకంకు ఆస్పాదం అక్కడ కనబడట్లేదు. కాబట్టి అక్కడ ఏం కనబడుతుంది? కీడుకే కారణం కనబడుతుంది. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు. నీ ప్రేమ అధిగమించి చూపించు వారికి. కానీ నువ్వు నమ్మడం విషయంలో జాగ్రత్తగా ఉండు. నీ దగ్గర డబ్బులు చాలా ఉన్నాయా? నీ కౌగిట్లో ఉన్న భార్య నేను ఎలా మోసపుచ్చుతుంది? నీ దగ్గర డబ్బులు నీ తెలివి బాగా ఉందా? నీ కౌగిట్లో ఉన్న నీ భర్త నీవు తెలివి లేని దానివల్ల నేను ఎలా మోసపుచ్చుతున్నాడో కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి అని అంటాడు. ఏమనంటారు? 6వ వచనంలో చూసుకున్నట్లయితే, కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు. కుమారుడు ఈ రోజులల్లో ఏ కుమారుడైనా తండ్రిని నిర్లక్ష్య పెడతాడు, లక్ష్య పెట్టట్లేదు, సేవ చేయట్లేదు. అదేవిధంగా చూసుకున్నట్లయితే కుమార్తె తల్లి మీదికిని, కోడలు అత్త మీదికిని లేచెదరు. వారు లేస్తారు కాబట్టి ఎప్పుడు ఎవరిని నమ్మకు, నువ్వు ప్రభులో మాత్రం నమ్ము, ప్రేమ చూపించు. నీ ప్రేమ కూడా అతిమితి మీరి చూపించి మోసపోకు అక్కడ నీవు. కాబట్టి ఇక్కడ అంటాడు ఏమని, ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుదురు అంటున్నాడు కాదా. ఎవరి ఇంటి వారు వారికే విరోధులు అంటే ఓర్వలేని తత్వం అక్కడ ఓర్వలేని తత్వం, హెచ్చింపును ఓర్చుకొని తత్వం, అసూయ అనేది బహు భయంకరమైనది కదా. అసూయ ద్వారా దావీదు రాజును తరిమారు సౌలు కదా. కాబట్టి ఆ విధముగా అలా ఉంటారు. ప్రతి ఇంటి వారే లేస్తారు, ప్రతి కోడలే లేస్తుంది, ప్రతి అత్తనే లేస్తుంది. ఎందుకు? ఇచ్చకములు ఆడతారు, మోసపు మాటలు పలుకుతారు, అబద్ధాలు ఆడతారు. అంటే వారి కొంపను వారే ముంచుకుంటున్నారు, పొరుగువాడు ముంచుతున్నాడు, వారి కొంపను వారే ముంచుకుంటున్నారు అన్నట్లు. ఇలా చూసినట్లయితే ఇక్కడ మత్తయి సువార్త 10:36లో చూసుకుందాం ఒక మాట. ఒక మనుష్యుని ఇంటి వారే అతనికి శత్రువులు అవుదురు. ఎవరికి? ఒక్క మనుషుని ఇంటి వారి శత్రువులు అవుతారు. ఎలా? ఓర్వలేని తత్వం, కొండెములాడుతూ, మోసము చేస్తూ, కొంపలు ముచ్చుతూ, ఇచ్చకములాడుతూ ఇలా. కాబట్టి ఇంటి వారి విషయంలో ఇంకా బహుజాగ్రత్తగా ఉండాలి. ఇంటి వారిని ఎవరిని నమ్మకూడదు, పాలివారిని నమ్మకూడదు, మన బంధువులను నమ్మకూడదు. ఎప్పుడు మన మోసాన్ని చూస్తారు, మోసాన్ని కాదు, ఎప్పుడు మనం అడగంటిన స్థితిలోనే ఉండాలి, ఎప్పుడు వారికి చేయి చాపే స్థితిలోనే ఉండాలి అని చూస్తారు. వారు మోసం చేస్తారు. కాబట్టి ఏది నమ్మకూడదు, జాగ్రత్తగా ఉండాలి. దేవుడి వాక్యము బహుబలమైన ఖడ్గము, హృదయ రహస్యాలు బయలుపరిచేదా ఉంటుంది. దేవుడి వాక్యం ఎప్పుడైతే గైకొంటావో అప్పుడు వీటన్నిటిని నీవు తెలుసుకుంటూ ఉంటావు. కాబట్టి ఇక్కడ అంటాడు, ఏమని అంటాడంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఏమని అంటాడు? 6వ వచనంలో చూసుకున్నట్లయితే, 5వ వచనం, సత్యము పలుకక ప్రతివాడును తన పొరుగు వాణిని వంచును. ఏందట? సత్యం పలకడు అక్కడ, అబద్ధమే వాడతారు వాళ్ళు. కాబట్టి వంచిస్తాడు, త్రొక్కి వేస్తారు. అబద్ధములు ఆడుట తమ నాలుకకు అభ్యాసం చేసుకొని ఉన్నారట. అబద్ధం ఆడుట ఏం చేసుకున్నారు? వారి నాలుకకు అభ్యాసం. అంటే ఒక పాట నేర్చుకుంటాం, ఆ పాట మన నాలుకకి ఎప్పుడు ఉంటుంది. అబద్ధాలు కూడా అదే రీతిగా, ఎవరిని ఏ అబద్ధం ఆడితే మనకేం దొరుకుతుంది, ఎవరిని ఒక మనిషి మీద ఒక మనిషికి అబద్ధం చెప్తే ఎవరు మనకు స్నేహితులు అవుతారు అని అబద్ధం వారు అభ్యాసం చేసుకున్నారు. నీవెందుకు దేవుడి వాక్యంను గైకొంటలేవు? దేవుడి వాక్యంను గైకొంటే వీటన్నిటిని బయలుపరుస్తాడు. అందుకే మనం ఈ రోజు నుంచి తెలుసుకున్నాం కదా, దేవుడి వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సెలవిచ్చాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అని అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే, ఎదుటి వాని తప్పులు పట్టవలనని ప్రయాసపడుదురు. ఎదుటి వారు తప్పులు పట్టుటకే ప్రయాసపడతారు, తన లోపల ఉన్న తప్పును వారు దిద్దుకోరు. అందుకే దేవుడు వాక్యం సెలవిస్తుంది, నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయి, ఎదుటి వాళ్ళు ఉన్న దూలము నలుసును తీసివేసుడు కాదు, నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకో అన్నాడు దేవుడు. మనమే తప్పుడు మార్గంలో ఉన్నాం, ఇంకా ఎదుటి వారి తప్పులు పట్టాలని వారిని వెతుకుచున్నారు. వీరెవరు? తంత్రగొండిలు, అబద్ధికులు, మోసగాళ్ళు, ఇచ్చకములు ఆడువారు, కొంపలు ముంచువారు, కొండెములు చెప్పువారు. కాబట్టి అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే ఇక్కడ, నీ నివాస స్థలము కాపాట్యము మధ్యనే ఉన్నది. నీ ఉండే స్థలం ఎక్కడున్నది? కఠినమైన మనుషుల ఎదుట కాపాట్యము వారి మధ్యనే ఉన్నావు నువ్వు. కాబట్టి వారు కపటులై నన్ను తెలుసుకొనక ఉన్నారు, ఇదే యెహోవా వాక్కు. ఎలాంట నీ నివాస స్థలము వారి కాపాట్యం మధ్యనే ఉన్న వారు తెలుసుకోలేకపోతున్నారు అని అంటున్నాడు. అదే కాదు, ఇంకా దేవుడు వాక్యం సెలవిస్తుంది ఏమని, కావున సైన్యములకు అధిపతి యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు. ఆయన సెలవిచ్చే మాట ఏంది? ఆలకించండి, వినండి, గ్రహించండి. వారిని చొక్కము చేయునట్లుగా నేను వారిని కరిగించుచున్నాను. ఎలానట? వారిని కరిగిస్తున్న, వారికి శ్రమలకు అప్పచెప్తాను నేను సమయం వచ్చినప్పుడు అంటున్నాడు. అని నా జనములను బట్టి నేను మరేమి చేయదును, మరి ఇంకేం చేయలేను వారు చెప్తే నన్నప్పుడు అంటున్నాడు. అని 8వ వచనంలో చక్కటి మాట మాట్లాడతాడు. వారి నాలుక ఘాతకు బాణమట. ఎటువంటి మాటలు అంటే వారు అనే మాటలు హృదయంలో బాణములు విడిస్తే ఎలా గుచ్చుకుంటాయో అలా చెప్తారు, మనుషుల విషయంలో అలా పలుకుతారు అన్నట్లు. అది కాపాట్యము పలుకుచున్నది, కపటమే చెప్తున్నారు, అబద్ధమే చెప్తున్నారు, హృదయంలో అంతా విషము పెట్టుకొని అని ఇక్కడ అంటున్నాడు. ఒకడు మనసులో వంచనాభిప్రాయం ఉంచుకొని నోట తన పొరుగువాడితో సమాధానంగా మాట్లాడతారు. ఏనమాట? వంచన అంటే త్రొక్కువేయుటకు, చంపుటకు, కొంపముచ్చుటకు, నాశనం చేయుటకు, వారిని ఇండ్లకు లెక్క లేకుండా చేయుటకు వారు సమాధానం
సమాధానంగా మాట్లాడతారట. అలా మాట్లాడుతున్నప్పుడు మనం పొంగిపోకూడదు, వారి లోతును మనం తెలుసుకునాలి అని నేను ఈ సంగతులను తెలుసుకొని వారిని శిక్షించకపోదునా దేవుడు సెలవిస్తున్నాడు. ఇట్టి జనులకు నేను ప్రతిదండన చేయకుందునా, ఇదే యెహోవా వాక్కు. ప్రతిదండన దేవుడు చేస్తాడు, కానీ మనం ఎలా ఉండాలి? ప్రతి వాడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ దేవుడు 9వ అధ్యాయం 4వ వచనంలో ఈ అధ్యాయం అంతా చూసినట్లయితే జాగ్రత్త విషయంలో దేవుడు చెప్పాడు. ఎవరి విషయంలో? పొరుగువాడి విషయంలో, కొండెంలాడేవాడి విషయంలో, అబద్ధంలాడే విషయంలో, అన్నిటికీ మించి ఒకటే మాట పలికాడు. వీటన్నిటి విషయంలో ప్రతి వాడు తన పొరుగువాడితో, తన స్నేహితుడితో, ముఖ్య స్నేహితుడితో జాగ్రత్తగా ఉండండి మీరు, లేదంటే నీ కొంపను ముంచుతారు అని అంటున్నాడు. కొంపలు ముంచే వారిని దరిదాపులకు రానివ్వద్దు. దేవుడితోనే నడవాలి, దేవుడితోనే సహవాసము కలిగి ఉండాలి. అటువంటి గుంపులో ఉండకూడదు. అయితే చెప్తే రచన మనం వాళ్ళని అంటించుకుంటున్నామా, అదే గుంపులో ఉందామనికి ఉండదు. అపహాస్యకులు కూర్చున్న చోట నువ్వు కూర్చుండకు అన్నాడు దేవుడి వాక్యం. 6 నెలలు స్నేహం చేస్తే నువ్వు కూడా అదే విధంగా మారిపోతావు. కాబట్టి జాగ్రత్తగా దూరం ఉండు. ఇప్పుడే దూరం ఉండుటకు ప్రయత్నం చెయ్యు. పనికి మాలిన వారితో స్నేహము చేయకు. నీవు ఒంటరిగా ఉండేందుకన్నా ఇష్టపడాలి, కానీ పొరుగు వారితో, ఇటువంటి వారితో స్నేహం చేయటకు నువ్వు ఇష్టపడకూడదు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను చూస్తాడు. అది కాబట్టి నువ్వు అదే గుంపులో ఉన్నావు అనుకో, దేవుడు నిన్ను ఎలా చేస్తాడు? వారి నాలుకలు కోసినట్టు నీ నాలుక కోస్తాడు. వారికి ఇచ్చే శిక్ష నీకు మీద కూడా వస్తుంది. ఈ శిక్షను తీసుకొచ్చుకొని నువ్వు బలి అవుతావో, లేదంటే క్రీస్తు మెప్పును కోరి ఒంటరిగా జీవించి క్రీస్తుతో సహవాసం కలిగి దేవుడి విషయంలో నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకుంటావో, నీ చేతిలోనే దేవుడు వాక్యం చేత పెడుతున్నాడు. నీవు దేవుడు వాక్యం చెప్పుకొని నీ కుటుంబాన్ని కట్టుకుంటకు ఈ దినము నాడు పరిశుద్ధాత్మ దేవుడు మనందరి ఆత్మలను ప్రేరేపించి మనల్ని బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా అందరు ప్రార్థించండి, పాల్గొనండి. ఈ ఛానల్ ముందుకు తీసుకెళ్లే బాధ్యత ప్రభు భారము మీ మీదనే ఉంచి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్.